వెల్కమ్ టు విహారీ ఫుడీస్. నేను మీ మమత. ఏంటి నేను ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా? సో ఈ రోజు అయితే నేను లస్సీ తాగడానికి వచ్చేసాను కాశ్మీరీ లస్సీ పాయింట్ దగ్గరికి. అది ఎక్కడ అనుకుంటే కనుక అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అంటే ట్రెండ్స్ ఉన్నదనమాట. ట్రెండ్స్ షాపింగ్ మాల్ దగ్గర ఆపోజిట్లో ఇప్పుడు కూడా సమ్మర్లో అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ లస్సీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. సో అది తాగడానికి, అది తాగి అది ఎలా ఉందో టేస్ట్ అనేది మీకు రివ్యూ ఇవ్వడానికి అయితే నేను వచ్చేసాను. సో ఫస్ట్ అయితే వెళ్ళి వాళ్ళతో మాట్లాడదామా? లెట్స్ గో. సో ఈ రోజు కాశ్మీరీ లస్సీ ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నారో వన్ ఆఫ్ ద ఓనర్ మనతో పాటుగా ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడదాం. హాయ్ అండి, మీ పేరు? మొహమ్మద్ ఖదీర్ అండి. ఓకే అండి. యాక్చువల్గా చాలా ఫేమస్ అసలు మీ అమీర్పేట్లో లస్సీ అంటే తెలియని వాళ్ళు ఈ సరౌండింగ్ లో అయితే ఎవ్వరూ లేరు. వన్ ఆఫ్ ద బెస్ట్ లస్సీ అనమాట. సో చాలా మంది కూడా ట్రై చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ వస్తూనే ఉంటారు. అసలు స్పెషల్ ఏంటండి అసలు ఈ లస్సీ? స్పెషల్ అంటే మా దగ్గర మంచిగా దొరుకుతుందండి. మేము క్వాలిటీ ఇస్తాం, అట్లాగేం లేదు. దాంట్లో ఏమైనా కలపాలి, అట్లాగే ప్యూర్ లస్సీ ఇస్తాం మేము. ఓకే. అండ్ అలాగే మలై అనేది ఇక్కడ చాలా స్పెషల్ గా ఉంటుంది. లైక్ ఒక కొబ్బరి పొట్టులా అనిపిస్తూ ఉంటుంది. కోవా కదా, కోవా. అది ఎలా మేక్ చేస్తారు అసలు? అది మిల్క్ తో చేస్తారండి. మిల్క్ తో అది చేస్తే వస్తుంది మిల్క్. అది బాగా డ్రైడ్ గా ఉంటుంది. అది కూడా చాలా, అంటే ఎక్కడ కూడా చూడలేదు నాకు తెలిసినంత వరకు. మీ దగ్గర స్పెషల్ సీక్రెట్ అనుకుంటే, అందుకే చెప్పట్లేదు నాకు తెలిసి. సో అయితే నెక్స్ట్ వచ్చినప్పటికి ఒక 3 ఐటమ్స్. ఇప్పుడు ఫుల్ అండ్ సింగిల్ ఫుల్ అంటే ఒకటే ఉన్నది. అది ఓకే. ఇక్కడది మా కామన్ లస్సీ. అది స్పెషల్ అంటే మలై లస్సీ అండి మా దగ్గర. మలై. సో అది కూడా కుండ, అది పాట్ లో ఇస్తాం. పాట్ టైప్ లో ఒక గ్లాస్ లా ఉంటుంది, మట్టి గ్లాస్ లో ఇస్తారు. అది స్పెషల్ అనమాట. మెయిన్ నాకు ఫస్ట్ అది బాగా నచ్చిందండి ఇక్కడ ఫస్ట్ టైం తాగినప్పుడు. ఇంకోసారి తాగి చూడండి. యా షూర్ షూర్. నేను రెగ్యులర్ గా వస్తూ ఉంటాను. సో అందుకని ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది అనమాట. సో చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మేము. మళ్ళీ తాగాలి ఒకసారి, మా వ్యూవర్స్ కి కూడా ఆ టేస్ట్ చెప్పేద్దామని. అండ్ టైమింగ్స్ ఎలా అండి? టైమింగ్ పొద్దుగల 10 నుంచి రాత్రిగా 12, 11:30 అయిపోతుంది. ఓకే. నైట్ 11:30, 12 వరకు కూడా ఒకసారి ఉండాల్సి వస్తుంది. ఓకే. క్రౌడ్ అనేది ఏ టైం అంటే పబ్లిక్ మంచిగా వస్తుందండి. పబ్లిక్ రెస్పాన్స్ బి మంచిగా ఉంటుంది మా దగ్గర. ఓకే. ఈవినింగ్ టైం అయితే అస్సలు ఖాళీ ఉండదండి. నిజంగా చెప్పాలి అంటే ఈవినింగ్ టైం ఇలా కూడా ఉండదు. కొంచెం చీకటి పడిందంటే మొత్తం రష్ ఉంటుంది. ఏదో పెద్ద గొడవ అవుతుందా ఏంటని ఒకసారి నేను అలానే వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా. సో ఇంకా నెక్స్ట్ వచ్చినప్పటికి ప్రతి సీజన్, ఏ సీజన్లో అంటే మాకు సమ్మర్లోనే కనబడతారు, తర్వాత మళ్ళీ కనిపించారు. అసలు ఏంటండి? లేదండి, మా దగ్గర పర్మనెంట్ షాప్ లేదు. షాప్ ఉంటే మేము స్విగ్గీ, జొమాటో అందరిలో పెట్టొచ్చు. మా దగ్గర షాప్ లేదు, అందుకోసమే టెంపరరీ రోడ్ పైన పెట్టుకుంటాం. అట్లా ఉన్నదని. మెయిన్ గా ఈ ప్లేస్ లో పెట్టడానికి రీజన్ మా నాన్న అప్పటి నుంచి 61 ఇయర్స్ అండి. అది ఇప్పుడు దాకా 1962లో పెట్టారు. 61 ఇయర్స్ నుంచి ఇక్కడేనా? ఇక్కడ కాదు, కింద ఉన్నది. అక్కడ బ్యారిగేట్స్ పెట్టారని ఇక్కడ వచ్చాం మేము. ఇక్కడ కొంది, కానీ ఇదే ఏరియాలో. ఇదే ఏరియా 61 ఇయర్స్ నుంచి ఇదే ఏరియాలోని ఈ బిజినెస్ అనేది కంటిన్యూస్ గా రన్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయండి? లేదండి, ఏం బ్రాంచ్ లేదు. ఇదే ఒక బ్రాంచే ఉంది. అందరూ మా పేరు పెట్టుకుని ఏమైనా చేసుకొని మేముతో ఇక్కడే ఉంటాం. ఓకే. డైలీ అంటే మనకి ఎన్ని గ్లాసెస్ అనేవి సేల్ అవుతూ ఉంటాయి? గ్లాస్ తో అంటే ఎంత క్వాంటిటీ చేస్తూ ఉంటారు కదా? కేజీస్ లెక్కనే 200-300 కేజీస్ అంటే 200-300 కేజీస్ సేల్ అవుతూ ఉంటాయి. ఓ వావ్, సూపర్ అండి. హాయ్ అండి, మీ పేరు? మా పేరు ఖలీల్. హాయ్, హలో, అస్సలాము అలైకుం. ఓకే.
చాలా ఫేమస్ లస్సీ పాయింట్ అసలు అమీర్పేట్లో ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి ఒక రష్ గా ఉంటుంది ఇక్కడ అయితే. సో ఏం కలుపుతున్నారండి అసలు లస్సీలోని అంతమంది క్రౌడ్? లస్సీలో ఏం కలుపుకోమండి, నేచురల్ లస్సీ ఉంటుంది యాక్చువల్ గా. దీంట్లో ఏముంటది, పెరుగు పాలు అదే ఉంటది. నార్మల్ గా మేము మేక్ చేస్తాం, అది ఎక్కువ దాంట్లో అది ఇది అని కలిపాము. తాగితే హెల్త్ కూడా బాగుంటది, ఇట్స్ నైస్ టు హెల్త్. రావచ్చు చిన్న పిల్లలు, మన పెద్దోళ్ళు తాగొచ్చు, చిన్న పిల్లలు తాగొచ్చు, అందరు తాగొచ్చు, ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ తాగొచ్చు. దీంట్లో ఏం కలపము, కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ అని అట్లా తాగి మంచిది మీరు లస్సీ తాగితే. అంటే ఇది కడుపులో మీకు చల్లగా ఉంటుంది. ఇప్పుడు కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ అది కలిపారు ఇది కలిపారు అని ఉంటుంది. ఇది అయితే టోటల్ గా న్యాచురల్, మా తాత ముత్తాత నుంచి మేము చేస్తున్నా ఇదే. టోటల్ గా న్యాచురల్, పెరుగు పాలు దానికైనా ఎక్కువ ఏముంటది దాంట్లో, అది కలిపేసి మేము తయారు చేస్తాం. ఇది మొత్తం మా చేతితోటి తయారవుతుంది, అది ఇది ఏం వాడము. ఇట్స్ టోటల్లీ న్యాచురల్. మీరు అందరికీ అదే చెప్తున్నాను, వచ్చండి అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర, మన అమీర్పేట్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ A1064 దగ్గర రండి, లస్సీ తాగండి, చాలా బాగుంటుంది. మీరు అందరికీ సమ్మర్లో చిన్నపిల్లలకి మీరు ఫ్యామిలీతోటి వచ్చి తాగండి, చెప్పండి, మీరే చెప్తే మాకు బాగుంటుంది ఎట్లా ఉంది ఏందని అట్లా. సో ఇక్కడే లస్సీ ఎందుకు తాగాలి అనే దానికి ఆన్సర్ అయితే తెలిసింది కదా. వీళ్ళు పెరుగు అండ్ ప్రతిదీ కూడా వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేస్తారు అండ్ వాళ్ళ హ్యాండ్స్తోనే ప్రిపేర్ చేస్తారు, చాలా హైజెనిక్గా చేస్తారు. అండ్ అలాగే లస్సీ తాగడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. అది సమ్మర్లో మెయిన్గా బాడీ అంతా కూల్ అయిపోతూ ఉంటుందని చెప్పి కూడా అంటున్నారు. అండ్ ఇక్కడ మలై లస్సీ అనేది స్పెషల్ అనమాట. సో అది టేస్ట్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో లస్సీ అయితే నా చేతికి వచ్చేసింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. అసలు మామూలుగా లేదు, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఈవినింగ్ అయింది కాబట్టి క్రౌడ్ చాలా మంది అయితే వచ్చేసారు, కస్టమర్స్ కూడా చాలా మంది ఈ లస్సీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న కస్టమర్స్తో మనం మాట్లాడదాము, వాళ్ళు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు తెలుసుకుందాం పదండి. హాయ్ అండి, బాగున్నారా? మీ పేరు? సయ్యద్ బషీర్. బషీర్ గారు, ఇక్కడ రెగ్యులర్ గా తాగుతారా మీరు లస్సీ వచ్చి? ఓకే, ఏ టైంలో వస్తున్నారు డైలీ? ఎండాకాలంలో 5:30 6:30 అట్లా ఆ టైంలోనే మేము అమీర్పేట వెళ్ళాలి అంటే అసలు ఫస్ట్ లస్సీ గురించి ఆలోచించి ఇక్కడ వస్తాం. ఓకే, ఇక్కడ ఏదైనా షాపింగ్ చేయాలి, మా ఇంట్లో ఏదైనా షాపింగ్ చేయాలంటే ఫస్ట్ లస్సీ గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే ఆ షాపింగ్ చేయకపోయినా లస్సీ తాగి రావచ్చు అనుకుంటున్నా అమీర్పేటకు షాపింగ్కి వస్తాము. మేము కనీసం ఒక 41-42 ఇయర్స్ నుంచి నేను మా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కంపల్సరీ వస్తూనే ఉంటాం. ఓకే, సో లస్సీ ఒక్క సిప్ చేయగానే మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది, కూల్ గా షాపింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అంతే కదా. మేము యాక్చువల్లీ సనత్ నగర్ వెళ్ళేవాళ్ళు, సికింద్రాబాద్ నుంచి వస్తున్నాం, కావాలని లస్సీ గురించి ఇట్లా తిరిగి ఇక్కడ వచ్చినాం, ఇట్లా తాగి మళ్ళీ ఇంటికి పోవచ్చు. మా ఇల్లు ఇసుగూడ రహమత్ నగర్ దగ్గర, అక్కడ కూడా వెళ్ళొచ్చు. కాకుండా ఇక్కడ వచ్చినాం, కంపల్సరీ లస్సీ తాగుతూనే కొంచెం మైండ్ ఫ్రీ ఉంటే. ఎండాకాలం ఇప్పుడు మార్నింగ్ నుంచి తిరిగినాము, సాయంత్రం లస్సీ తాగితే కొంచెం కూల్గా మంచిగా ఉంటుంది మైండ్ అని వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ అండి. థ్యాంక్ యూ. బిహారీ ఫుడీస్ ని సపరేట్ చేసుకుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ అండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు నాకైతే. అన్ని కస్టమర్స్ కోసం చెప్తున్నానండి, ఇట్స్ టోటలీ న్యాచురల్. మేము మా చేతితోటి తయారు చేస్తాం, రెడీ చేస్తాం. ఇది మొత్తం ఆర్గానిక్ ఉంటుంది. మీరు రండి, ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి, అందరితోటి రండి, లస్సీ తాగండి ఒకసారి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విహారీ ఫుడీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారుగా ఇవాల్టి వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు విహారీ ఫుడీస్. బాయ్.